ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విక్రాంత్ తాళి కడుతుంటే గౌతమ్ అయితే ఆపి ఇక అదితిని అయితే రక్షిస్తాడు. ఇక తరువాత ఆ గుడిలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అదితి. ఇక అప్పుడే అక్కడికి గౌతమ్ అహల్య ఇద్దరు వస్తారు. ఇక అప్పుడు గౌతమ్ని ఇలా అంటూ ఉంటుంది, ఒరే నాకు నువ్వంటే అందుకే ఇష్టం గౌతమ్, నన్ను ఎప్పుడు ఇలా కాపాడతావు. ఇంతకంటే మంచి సమయం మంచి ముహూర్తం ఇంకొకటి ఉండదు. ఇప్పుడే ఇప్పుడే ఈ గుడిలోనే ఈ దేవుడి సాక్షిగా నీ చేతిలో ఉన్న తాళిని నా మెడలో కట్టే నన్ను నీదాన్ని చేసుకో అని అదితి అంటూ ఉంటుంది. ఇక గౌతమ్ అహల్య ఇద్దరు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అదితి, నీకేమైనా అర్థం అవుతుందా అని అంటూ ఉంటాడు గౌతమ్. లేదు గౌతమ్, నా మాట విను. ఆడపిల్లని అయ్యుండి సిగ్గు విడిచి నిన్ను ఎన్నిసార్లు అడగాలి, నిన్ను ఎన్నిసార్లు ప్రాధేయపడాలి. నేను అలసిపోతున్నాను గౌతమ్, ఇప్పుడే ఈ గుడిలోనే నా మెడలో తాళి కట్టే గౌతమ్ అని గౌతమ్ చేతిలో ఉన్న తాళిని బలవంతంగా తన మెడలోకి లాక్కుని ముడిలు వేసేయబోతూ ఉంటుంది అదితి. ఇక అది చూసి గౌతమ్కి పట్టరాని కోపం వస్తుంది. వచ్చి లాగిపెట్టి అదితిని ఒకటి కొడతాడు. దాంతో అదితి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి గౌతమ్ కూడా బాధపడతాడు. ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది, గౌతమ్ నేను చేసిన తప్పు ఏంటి? నిన్ను ప్రాణంగా ప్రేమించడమా? నీ చేతుల్లో 2 సార్లు నా పెళ్లి ఆగిపోవడమా? ఏంటి నేను చేసిన తప్పు అని ఏడుస్తూ అదితి బాధపడుతూ ఉంటే అది చూసి గౌతమ్ బాధపడుతూ, అదితి మనది ముగిసిపోయిన గతం, ఇప్పుడు నా ప్రపంచం అహల్య మాత్రమే. అహల్యకి నేను 3 ముడులు కాదు 6 ముడులు వేశాను. నాకు బాబు కూడా ఉన్నాడు. దయచేసి నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వి, నన్ను మర్చిపో అదితి గౌతమ్ అంటూ ఉంటే ఇక అప్పుడు అదితి ఇలా అంటూ ఉంటుంది, అహల్య అహల్య అహల్య, ఎప్పుడు అహల్య అంటూనే ఉంటావు. తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు అమ్మ చెప్పింది కదా అహల్య రాకపోతే నన్ను పెళ్లి చేసుకోవాలని, అందుకే నన్ను పెళ్లి చేసుకో గౌతమ్ అని అదితి అంటూ ఉంటే ఇక అప్పుడు గౌతమ్, నిన్ను పెళ్లి చేసుకోవడం అన్నది ఈ జన్మకి జరగదు, నన్ను మర్చిపో. ఆఖరికి అహల్య రాకపోతే జీవితాంతం ఇలా అయినా ఉంటాను, లేదా ఈ మీరాని అయినా పెళ్లి చేసుకుంటాను, కానీ నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఇక గౌతమ్ మాటలు విని అహల్య చాలా సంతోషపడిపోతుంది. తన పట్ల గౌతమ్కి ఉన్న ప్రేమని చూసి తనలో తాను మురిసిపోతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.